కాదా? ఇవాళ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు, వాళ్ళు రోగాల బారిన పడ్డారు. వాళ్ళ శవాల ఏదైతే సమాధుల పునాదుల మీద నువ్వు వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసి లక్షల కోట్లు దోపిడీ చేస్తున్న దోపిడీ దొంగ జగన్మోహన్ రెడ్డి కాదా నువ్వు అని అడుగుతా ఉన్నావు. ఇవాళ నువ్వు చేసేటువంటి మద్యం నీ సొంత మనుషులు పెట్టి నీ సొంత మద్యంతో ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి బడుగు బలహీన వర్గాలని సర్వనాశనం చేసిన మాట వాస్తవం కాదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పావు, నేను విద్యుత్ ఛార్జీలు పెంచనని ఓ గావు కేకలు పెట్టావు. మేము అడుగుతున్నాం, ఎన్నిసార్లు పెంచేప్పటికి? 9 సార్లు. మాట తప్పడు, మడం తిప్పడు. ఏ మంత్రి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు, మడం తిప్పడు. మరి ఏంటి 9 సార్లు? ఏందా ఇది? ఏంటి 9 సార్లు? ఏంటి విద్యుత్ ఛార్జీలు ప్రజల్ని మోసం చేయటం కాదా? 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి చరిత్రలో ఈ దేశంలో ఎక్కడ చేయని విధంగా ఈ రాష్ట్రంలో పెంచిన మాట వాస్తవం కాదా? ఇంకొక పక్కన సిపిఎస్ రద్దు అన్నావు. సిపిఎస్ రద్దని ఇవాళ ఉద్యోగస్తులందరిని మోసం చేసి ఓట్లు వేయించుకుని ఇవాళ నువ్వు చేసేదేంటి? సక్రమంగా వాళ్ళకి నెలకి జీతాలు ఇస్తున్నావా? ప్రతి నెల లేదే. కనీసం వాళ్ళకి టీఏడిఎల్ ఇస్తున్నావా? లేదే. కనీసం వాళ్ళ బెనిఫిట్స్ కూడా ఇవ్వట్లేదే. ఆనాడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి ట్రైన్ వేసి ఇక్కడికి ఉద్యోగస్తులు తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చి, అదేవిధంగా హౌస్ రెంట్ అలవెన్స్ ఏదైతే ఉందో హైదరాబాద్తో సమానంగా ఇక్కడిచ్చి ఇక్కడ చేస్తే నువ్వు వచ్చిన తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్ తగ్గించేశావు. కనీసం ఉద్యోగస్తులందరికీ జీతానికి నెలకి జీతాలు ఇవ్వట్లా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఉద్యోగస్తులందరినీ కూడా మరి ఏదైతే 43% ఫిట్మెంట్ ఇచ్చి వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళ తరపున ఉండి వాళ్ళకి పనిచేశారు. ఇవాళ చూడండి, చిన్న ఉద్యోగస్తులైనటువంటి అంగన్వాడీలు చూడండి, ఇవాళ రోడ్డున పడ్డారు. ఆశా వర్కర్లు రోడ్డున పడ్డారు. అదేవిధంగా 104, 108 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికులు నిన్నే ఏదో పరిష్కారం చేసామన్నారు, కానీ వాళ్ళు తృప్తి చెందట్లేదు. ఇవాళ మొత్తం ఈ విధంగా మొత్తం నువ్వు ఆ రోజున ఏం చెప్పావు? నేను వస్తే మిమ్మల్ని ఆదుకుంటాను, మీకు నేను జీతాలు పెంచుతాను, తెలంగాణ కన్నా ఎక్కువ పెంచుతానని చెప్పి అంగన్వాడీ వాళ్ళకి నువ్వేం చేశావు? 4,300 ఉన్న జీతాన్ని చంద్రబాబు నాయుడు గారు 10,500 చేశారు. నువ్వు పెంచింది 1000. అంటే ఇవాళ అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగించి బలవంతంగా వాళ్ళ ఉద్యోగాల్లోకి పెట్టి చేయాలనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, ఈ ఉద్యోగస్తులందరూ కూడా నిన్ను ఇంటికి పంపే రోజు దగ్గరలో ఉంది. ఇవాళ ఉద్యోగస్తులందరూ కూడా మోసం చేశావు. ఆఖరికి నువ్వు పెట్టినటువంటి వాలంటీర్లు కూడా నీకు ఎదురు తిరిగి వాళ్ళు కూడా సమ్మె చేస్తామంటున్నారు. సిగ్గుందా నీకు? నీకు సిగ్గుందా? వాళ్ళతో 5,000 రూపాయలు ఇచ్చి వెట్టి చాకరీ చేయించుకుంటున్నావు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక దాన్ని క్రమబద్ధీకరిస్తానంటున్నారు, వాళ్ళు ఆదుకుంటా అన్నారు. నీకులాగా మోసం చేయటం చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. అదేవిధంగా ఎందరు బిడ్డలు ఉంటే అందరు బిడ్డలకు అమ్మఒడి అన్నావు. ఎక్కడిచ్చావా అమ్మఒడి? అమ్మఒడి ఒప్పుకోగా ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజున 16 లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఇవాళ నువ్వు 10 లక్షల మందికే చేసావు. ఇవాళ ఒక్కటే, మా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ బిడ్డలు చదువుకోకూడదనేది నువ్వు ఒప్పుకుంటున్నావు. చదువుకోకూడదని నువ్వు కుట్ర చేస్తూ ఉన్నావు. అందుకని ఆ పథకాలన్నీ కూడా రద్దు చేస్తూ ఉన్నావు. అదేవిధంగా బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ 34% రిజర్వేషన్ ఉంటే 24% చేసిన మాట వాస్తవం కాదా? 16,800 మంది రాజ్యాంగబద్ధమైన పదవులు పోయిన మాట వాస్తవం కాదా? నువ్వు ఇవాళ బీసీ సాధికారత గురించి మాట్లాడతావు. కనీసం నీ ముఖ్యమంత్రిగా అక్కడికి వస్తే, నీ దగ్గరికి వస్తే కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వవే, వాళ్ళతో మాట్లాడవే. ఎస్సీ బీసీ మైనార్టీలు అంటే నీకు ఎంత చిన్న చూపు. పైగా నువ్వు బస్సు సాధికారత అని చెప్పి సాధికారతను మాటలు చెబుతా ఉన్నావు. అసలు బస్సు సాధికార యాత్ర చేసే అర్హత నీకెక్కడుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీదంతా కూడా మోసకారితమైనటువంటి మాటలు. ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి కొన్ని వందల మందిని చంపావు. దళిత బిడ్డని 5 సంవత్సరాలు కనీసం అక్కడ కోడికత్తి, ఆనాడు ఏం చెప్పావయ్యా? కోడికత్తి ఆ రంగు పూసుకుని ఆ బిడ్డను జైల్లో పెట్టి 5 ఏళ్ళు అయితే నువ్వెందుకు మాట్లాడో?
అదేవిధంగా ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా బాబాయిని చంపేశారని గగ్గోలు పెట్టి సిబిఐ దర్యాప్తు కావాలని, ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ దర్యాప్తు వద్దని ఆ రోజు నారాసుర రక్త చరిత్రను రాసి ఇవాళ మూసు కూర్చున్నావే, నీ చెల్లిని రోడ్డును పడేసేవే. నువ్వు మాట తప్పు మడవ తెప్పు. ఆహాహాహా, ఏం మనిషివయ్యా నిజంగా. నీలాంటి మోసకారి. పైగా ఇంకొక ఆశ్చర్యంగా ఉంది మాకు. ఎంత ఆశ్చర్యం అంటే, నా కుటుంబాన్ని ఎవడ తీయాలని చూస్తున్నారని సన్నాయి రాగాలు పాడతామన్నాడు ఈ మధ్యన. మేము అడుగుతున్నాం, నీ కుటుంబాన్ని ఎవడలు తీయాల్సిన అవసరం ఎవరికి పట్టింది ఈ రాష్ట్రంలో? నువ్వే నీ చెల్లిని పారదోలేసావు. షర్మిలా గారికి ఒక పదవి ఇస్తే ఇక్కడ ఉండేది కదా, నీ తల్లికి పార్టీ అధ్యక్షురాలు ఇస్తే ఇక్కడ ఉండేది కదా. పైగా నువ్వే పంపించి ఎవరో పంపించేయాలని చూస్తున్నావు. నిజంగా ఆలీబాబా 40 దొంగల్లాగా ఈ రాష్ట్రానికి నువ్వు, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి మొత్తం దొంగల ముఠా తయారైపోయారు. పైగా నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ అని గుండెలు కొట్టుకుంటున్నావు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఎంత అమాయకంగా చెవులో పూ పెట్టవయ్యా? మా నిధులు కొట్టేస్తున్నావు, మమ్మల్ని చంపేస్తున్నావు, మా పథకాలన్నీ రద్దు చేస్తున్నావు. పైగా నా ఎస్సీ, నా బీసీ, ఏం డ్రామా ఇది? నీ డ్రామాలన్నీ తెలియని కాదు. నువ్వు ఒకటే, ఇవాళ నువ్వు ఒకటే అనుకుంటున్నావు. ఈ రాష్ట్రంలో నేను ఏ హరికథ చెప్పినా, సజ్జల రామకృష్ణారెడ్డి ఏ బుర్రకథ చెప్పినా ప్రజలు నమ్ముతారనుకున్నావు. ఒక్కసారి మోసం చేశారు, మోసపోయారు. ఒక్కసారే మోసం పోయారు. ప్రజావేదికతో కూల్చివేత మొదలుపెట్టి రాష్ట్రాన్ని కూల్చేశావు. ఇక నీ మాటలు ఎవరు నమ్మరు, ఇక నీ మాటలు ఎవరు నమ్మరు. ఎందుకంటే నిన్ను అన్నీ చూసేశారు. ఇవాళ మాకు మా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి కరెంట్ ఛార్జీలు పెంచావు, బస్ ఛార్జీలు పెంచావు, నిత్యావసరాలు పెంచావు, డీజిల్ పెట్రోల్ పెంచావు, చెత్త పన్ను వేసావు. ఎన్ని రకాల పన్నులుంటే ఈ దేశంలో ఎన్ని రకాల పన్నులు వేసావు. ఆఖరికి మాకు అప్పు చెప్పావు. మా కార్పొరేషన్ నిధులన్నీ దారి మళ్ళీ ఇచ్చేసావు. నేను అడుగుతున్నా వాళ్ళు అక్కడి నుంచి ఒక సూటిగా ఒక ప్రశ్న. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సమాజంలో ఉన్నటువంటి వెనకబడిన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, విద్యాపరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక వెనకబడిన వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కోటా, ప్రత్యేకమైన నిధులు ఇమ్మని చెబితే నువ్వు మా కార్పొరేషన్ నిధులు దారి మళ్లించే హక్కు నీకు ఎక్కడిది? నేను నవరత్నాలు ఎవడికి కావాలి? ఎవడు అడిగాడు? మా కార్పొరేషన్, మా నిధులు దారి మళ్లించే హక్కు నీకు ఎక్కడిదని మేము అడుగుతున్నాం. నువ్వు చేసేది సంక్షేమం కాదు, నీది మోసకారి సంక్షేమం. నవరత్నాలు కాదయ్యి, నవమోసాలు. కేవలం నువ్వు రాజకీయం చేసేది వ్యాపారం కోసం చేస్తున్నావు, నీ కుటుంబం కోసం చేస్తున్నావు, నీ బంధువుల కోసం చేస్తున్నావు, రాష్ట్ర ప్రజల కోసం